జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం. ఎప్పటిలాగానే ముందుగా ఈ శ్లోకాలలో ప్రతి శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి, ఆ ప్రతి నామానికి ఉన్న భావం అర్థమేమిటో తెలుసుకొని ఆ విశేషాలను తెలుసుకున్న తర్వాత ఈ శ్లోకాలను ఏ విధంగా పలకాలి, ఏ విధంగా ఉచ్చరించాలో తెలుసుకుంటూ నేర్చుకుందాం. ఇక 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు ఈ 10 శ్లోకాలలో ఉన్న నామాలను, ఆ నామాల భావాన్ని తెలుసుకుందాం. ముందుగా 41వ శ్లోకం. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. ఈ శ్లోకంలో మొత్తం 11 నామాలు ఉన్నాయి. ఉద్భవ, క్షోభణ, దేవ, శ్రీగర్భ, పరమేశ్వర, కరణం, కారణం, కర్త, వికర్త, గహన, గుహః. ఉద్భవ ఈ విశ్వం పుట్టుకకు మూలకారకుడు, స్వతంత్రమైన భావములు కలవాడు. క్షోభణ కదలికగా ఉన్నవాడు, కల్లోలపరిచేవాడు. దేవ క్రీడించువాడు, సర్వభూతములయందు నిగూఢంగా నిండి ఉండి ప్రకాశించేవాడు. శ్రీగర్భ సిరులను కలిగించువాడు, సిరులను తనయందే కలవాడు. పరమేశ్వర ఉత్కృష్టమైన శోభ కలిగిన ఈశ్వరుడు, పరిపాలించు వారిలో మహోన్నతుడు, సర్వజీవులకు అధిపతి. కరణం ఈ విశ్వం పుట్టడానికి సాధనంగా ఉన్నవాడు. కారణం అంటే చేయించేవాడు, సృష్టికి కారకుడు, సృష్టికర్త, స్రష్ట. కర్త చేసేవాడు, స్వతంత్రుడు, విశ్వకర్మలను చేయువాడు. వికర్త విచిత్రమైన ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు. వికర్త అంటే వి ప్లస్ కర్త, కర్మబంధాలను తెంచువాడు అని కూడా చెప్పవచ్చు. గహనః అర్థం చేసుకొనలేని శక్తి సామర్థ్యాలు, ఆకారం కలవాడు. గుహః కప్పినవాడు, కప్పబడినవాడు. హృదయ అంతర్భాగంలో ఉండేవాడు. తన నిజస్వరూపమును మాయయందు దాచేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్ట స్పుష్ట పుష్ట శుభేక్షణః. ఈ 42వ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. వ్యవసాయః, వ్యవస్థానః, సంస్థానః, స్థానదః, ధ్రువః, పరర్ధిః, పరమస్పష్టః, తుష్టః, పుష్టః, శుభేక్షణః. వ్యవసాయః కృషీవలుడు, కర్మయోగి. వ్యవస్థానః సర్వము తనపైననే ఆధారపడి ఉన్నవాడు, చక్కని అమరిక కలవాడు, జీవులకు పనులను నిర్దేశించేవాడు. సంస్థానః సర్వజీవులకు గమ్యస్థానమైనవాడు. స్థానదః జీవులకు తమ తమ కర్మలను బట్టి అర్హతకు తగిన స్థానమునిచ్చేవాడు, దిక్పాలకులను కూడా నియమించేవాడు. ధ్రువః స్థిరమైనవాడు, మార్పు లేనివాడు, ధ్రువుడు. పరర్ధిః సర్వోన్నతమైన సంపద, ఐశ్వర్యం కలవాడు. పరమస్పష్టః బాగా స్పష్టంగా తెలియవాడు, అత్యున్నతమైన జ్ఞానం కలవాడు. మహత్తరమైన మరియు స్పష్టమైన కర్మలు చేయువాడు. తుష్టః సంతృప్తి కలవాడు, పరమానంద స్వరూపుడు. భక్తులేమిచ్చినా గాని తృప్తి చెంది భక్తుల కోరికలను తీర్చేవాడు. పుష్టః నిండుదనం కలవాడు, పరిపూర్ణ స్వరూపుడు. శుభేక్షణః శుభములను కురిపించే దృష్టి కలవాడు. అజ్ఞానాన్ని పోగొట్టే చూపులు కలవాడు. ఆ భగవానుని దివ్య దర్శనం భక్తులకు మోక్షమును అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆయన శుభేక్షణః అంటూ ఈ శ్లోకంలో స్తుతించబడ్డారు. ఇక 43వ శ్లోకం. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః. ఈ శ్లోకంలో 11 నామాలు ఉన్నాయి. రామః, విరామః, విరతః, మార్గః, నేయః, నయః, అనయః, వీరః,
శక్తిమతాం శ్రేష్ఠ ధర్మ ధర్మ విదుత్తమ. రామ రామావతారము నెత్తినవాడు, ఆనందరూపుడు, పరిపూర్ణుడు, బ్రహ్మానందాన్ని కలిగించే నామం ఆ రామనామం. విరామ విశ్రాంతికి నిలయమైనవాడు, అంటే ఆయన్ను చేరిన జీవులకు శాంతిని విశ్రాంతిని కలుగచేసేవాడు. విరత రతము అంటే బంధనము, బంధనాలకు అతీతుడు, విషయవాంఛలు లేనివాడు. మార్గ మోక్షమునకు మార్గమైనవాడు, జన్మరాహిత్యానికి గల ఏకైక మార్గం ఆ స్వామి. నేయ జ్ఞానము ద్వారా జీవుని పరమాత్మ దరికి చేర్చేవాడు. నయ నాయకుడు, మార్గదర్శి. అనయ తనకంటూ నాయకుడు, తనను నడిపించేవాడంటూ లేనివాడు, తన మార్గం స్పష్టంగా తెలిసినవాడు. వీర శూరుడు, గొప్ప పరాక్రమవంతుడు. శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతులలో శ్రేష్ఠుడు, తనను మించినదంటూ లేనివాడు. ధర్మ ధర్మస్వరూపుడు. ధర్మ విదుత్తమ ధర్మము తెలిసిన వారిలో ఉత్తముడు ఆ శ్రీమన్నారాయణుడు, వైకుంఠాధిపతి. ఇక 44వ శ్లోకం. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. ఈ శ్లోకంలో కూడా 11 నామాలు ఉన్నాయి. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్న వ్యాప్త వాయు అధోక్షజ. వైకుంఠ కుంఠ అంటే బాట అని అర్థం. పంచభూతములను ఒక మార్గంలో నడిపించేవాడు, గతిలో ఆటంకాలను తొలగించేవాడు ఆ వైకుంఠవాసి. పురుష అన్నింటికంటే ముందే ఉన్నవాడు. ప్రాణ జీవింపచేయువాడు, ప్రాణస్వరూపుడై చైతన్యాన్ని ప్రసాదించేవాడు. ప్రాణద ప్రాణములనిచ్చేవాడు, ప్రళయకాలంలో జీవుల ప్రాణాలను హరించేవాడు కూడా. ప్రణవ ఓంకార స్వరూపుడు, అందరిచే నమస్కరించబడేవాడు. పృథు విశ్వముగా వ్యాపించినవాడు. హిరణ్య గర్భ బ్రహ్మాండము గర్భమున కలవాడు, బ్రహ్మదేవుడు గర్భమున కలవాడు. శత్రుఘ్న శత్రువులను నశింపచేయువాడు. వ్యాప్త అంతటా వ్యాపించి ఉన్నవాడు. వాయు అంతటకు చెలించువాడు, వాయు రూపంలో పోషించేవాడు. అధోక్షజ అధః అంటే భూమి, అక్ష అంటే ఆకాశము, జ అంటే పుట్టుట, అనగా భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించిన విరాట్ పురుషుడు, క్షీణత లేనివాడు. లోపల దర్శించగలిగే వారికి అనుభవంగా కలుగు సకల శుభప్రదాత ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 45వ శ్లోకం. ఋతు సుదర్శన కాల పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. ఋతు సుదర్శన, కాల పరమేష్ఠి, పరిగ్రహ ఉగ్ర సంవత్సర దక్ష విశ్రామ విశ్వదక్షిణ. ఋతు 6 ఋతువులుగా గల కాలచక్రాన్ని నడిపించేవాడు. సుదర్శన మోక్షరూపమైన దర్శనము కలవాడు, భక్తులకు చక్కని దర్శనమును కలిగించువాడు. సుదర్శన చక్రధారి. కాల గణన చేయువాడు అంటే లెక్కించేవాడు. యముడు సర్వజీవుల యొక్క జీవన ప్రమాణమును నిర్ణయించేవాడు. పరమేష్ఠి హృదయాకాశంలో వెలుగొందేవాడు. పరిగ్రహ భక్తులిచ్చే అన్ని విధములైన వాటిని అన్నింటినీ ఇష్టంగా గ్రహించేవాడు. ఉగ్రహ దుష్టులకు భయాన్ని కలిగించేవాడు. సంవత్సర కాలస్వరూపుడు, సర్వభూతములు జీవులు తన యందు కలవాడు, సర్వభూతములు జీవులలో తానే నిండి ఉన్నవాడు. దక్ష అన్ని కర్మములను త్వరితగతిన చేయగలిగినవాడు, వృద్ధి చెందేవాడు. విశ్రామ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న వారికి విశ్రాంతి నొసగేవాడు, మోక్షమునిచ్చేవాడు. విశ్వదక్షిణ అందరికంటే అన్నింటికంటే అంతటికంటే మహాశక్తి స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. 46వ శ్లోకం.
విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థః అనర్థః మహాకోశః మహాభోగః మహాధనః. విస్తారః లోకమంతటా విస్తరించి ఉన్నవాడు. స్థావర స్థాణుః భూమి ఆకాశం ఇటువంటి స్థిరమైన వాటినెన్నింటినో తన యందు నిలిపి ఉంచి స్థిరంగా నిలిచినవాడు. ప్రమాణం అన్నింటికీ మూల ప్రమాణమై ఉన్న జ్ఞాన స్వరూపుడు. బీజమవ్యయం సకలమునకు ఆధారమైనవాడు. అర్థః అందరిచే అర్థించబడేవాడు, కోరబడేవాడు, పొందబడేవాడు. అనర్థః ఏదీ కోరుకోనివాడు. మహాకోశః గొప్ప నిధిగా ఉన్నవాడు. పంచకోశములు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ పంచకోశములచే ఆవరించబడినవాడు. మహాభోగః చిదానంద స్వరూపుడు. మహాధనః గొప్ప ఐశ్వర్యము కలవాడు. భక్తులకు ఐశ్వర్యమును ప్రసాదించువాడు. ధనము కన్నా విలువైన జ్ఞాన సంపద కలిగినవాడు ఆ భగవానుడు. 47వ శ్లోకం. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. అనిర్విణ్ణః స్థవిష్ఠః అభూః ధర్మయూపః మహామఖః నక్షత్రనేమిః నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విణ్ణః సంతుష్టుడు, సంతృప్తుడు, బాధలు, పశ్చాత్తాపం ఇటువంటివేమీ లేనివాడు. స్థవిష్ఠః విశ్వాకారుడు, గొప్ప విరాట్ స్వరూపుడు. తరువాతి నామాన్ని అభూహ్ అని చెప్తూ ఉంటారు, లేక భూహ్ అని కూడా చెప్పవచ్చు. అంటే పుట్టుక లేనివాడు, భూమి రూపమున ఉన్నవాడు, గొప్ప ఉనికి కలవాడు. ధర్మయూపః ధర్మములు తన యందు బంధించబడి ఉన్నవాడు. మహామఖః యజ్ఞమున చేయు సత్కర్మల ఫలప్రదాత, యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమిః నక్షత్ర మండలమును నడుపువాడు. నక్షత్రీ నక్షత్రములకు ఆశ్రయమైనవాడు. చంద్రుని రూపంలో భాసించేవాడు. క్షమః క్షమించువాడు. సహనంలో భూమితో సమానమైనవాడు. క్షామః సర్వం నశించునప్పుడు ఆత్మరూపంగా మిగిలి ఉండేవాడు. సమీహనః సర్వభూతములకు హితము చేయువాడు. భక్తుల శ్రేయోభిలాషి. సృష్ట్యాది కార్యములలో జీవులకు మంచిని కోరుకునేవాడు ఆ వైకుంఠాధిపతి. 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. ఈ శ్లోకంలో కూడా 10 నామాలున్నాయి. యజ్ఞః ఇజ్యః మహేజ్యః చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞః జ్ఞానముత్తమం. యజ్ఞః యజ్ఞ పురుషుడు. ఇజ్యః యజ్ఞ కర్మల ద్వారా పూజింపబడు ఒకే ఒక దైవం. మహాయిజ్యః గొప్పగా పూజించబడేవాడు. క్రతుః క్రతువులలో దేవతల పేరుతో చేయబడు కర్మలకు స్వరూపుడు. సత్రం సజ్జనులను అంటే మంచివారిని రక్షించేవాడు. సతాంగతిః మంచివారికి ఆశ్రయమైనవాడు. సర్వదర్శి సర్వమును దర్శించేవాడు. జీవులు చేయు మంచి చెడులను చూచేవాడు. విముక్తాత్మ విడువబడినవాడు. బంధనరహితమైన ఆత్మ గలవాడు. సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు. మహాజ్ఞాని. జ్ఞానముత్తమం సర్వోత్తమమైన నాశనరహితమైన జ్ఞానము గలవాడు. బ్రహ్మజ్ఞాన స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. 49వ శ్లోకం. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. ఈ శ్లోకంలో కూడా 10 నామాలు ఉన్నాయి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష
సుఖదః సుహృత్, మనోహరః జితక్రోధః వీరబాహుః విదారణః. సువ్రతః మంచి నియమం కలవాడు. సుముఖః ప్రసన్నవదనుడు. సూక్ష్మః సూక్ష్మ రూపములో సర్వ ప్రదేశములలో ఉండువాడు. సుఘోషః మేఘ గర్జన వంటి మహాస్వరం కలవాడు. సుఖదః మంచివారికి సుఖమునిచ్చువాడు. సుహృత్ ప్రతిఫలం కోరకుండానే మేలు చేసేవాడు. మనోహరః భక్తుల మనస్సులను ఆకర్షించువాడు. నిరతిశయమైన ఆనందం కలవాడు. జితక్రోధః క్రోధమును పూర్తిగా జయించినవాడు. దుష్ట శిక్షణ కూడా ఆ స్వామి కోపంతో కాదట, ధర్మరక్షణ కోసమే చేస్తాడట. వీరబాహు గొప్ప బాహువులు కలవాడు. శత్రువులను అణచే చేతులు కలవాడు. విదారణః దుష్టులను చీల్చి చెండాడువాడు. ఇక 50వ శ్లోకం. స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్, వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. స్వాపనః స్వవశః, వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్, వత్సరః వత్సలః వత్సీ రత్నగర్భః ధనేశ్వరః. స్వాపనః తన మాయతో ఆత్మజ్ఞానం లేని వారిగా చేసి నిద్రపుచ్చేవాడు. స్వవశః తన అధీనంలోనే తాను ఉండేవాడు, స్వతంత్రుడు. వ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ నా ప్లస్ ఏకాత్మ అంటే అనేక విధములైన రూపములలో విరాజిల్లేవాడు. నైక కర్మకృత్ సృష్టి స్థితి లయం మొదలైన అనేక కర్మలను చేసేవాడు. వత్సరః సమస్తము తనలో నుంచుకున్నవాడు. వత్సలః భక్త వత్సలుడు. వత్సీ విశ్వమునకు తండ్రిగా అన్ని ప్రాణులు తన వత్సములు లేక పిల్లలుగా భావించేవాడు. రత్నగర్భః సముద్రం వలె వివిధ రత్నములను తన గర్భంలో కలిగినవాడు. ధనేశ్వరః కుబేర స్వరూపుడు, సర్వ సంపదలకు ప్రభు. ఇక ఈ 10 శ్లోకాలను ఏ విధంగా పలకాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ 10 శ్లోకాలని నేర్చుకుందాం. ఉద్భవ ఉద్భవ క్షోభణో దేవ క్షోభణో దేవ శ్రీగర్భ శ్రీగర్భ పరమేశ్వరః పరమేశ్వరః కరణం కరణం కారణం కారణం కర్తా కర్తా వికర్తా వికర్తా గహనో గహనో గుహః గుహః ఉద్భవ క్షోభణో దేవ ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వికర్తా గహనో గుహః ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవసాయో వ్యవస్థాన వ్యవస్థాన సంస్థాన సంస్థాన స్థానదో ధ్రువః స్థానదో ధ్రువః పరద్ధి పరద్ధి పరమ పరమ స్పష్టస్తుష్ట స్పష్టస్తుష్ట పుష్ట
पुष्टः शुभेक्षणः सुभेक्षणः व्यवसायो व्यवस्थानः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परम परद्धिः परम स्पष्टस्तुष्टः पुष्टः स्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः सुभेक्षणः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः परद्धि परमस्पष्टस्तुष्टः पुष्टः सुभेक्षणः रामो विरामो रामो विरामो विरतो विरतो मार्गो नेयो मार्गो नेयो नयो नयः नयो नयः वीरशक्ति वीरशक्ति मतां मतां श्रेष्ठो श्रेष्ठो धर्मो धर्मो धर्मविदुत्तमः धर्मविदुत्तमः रामो विरामो विरतो रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः धर्मो धर्मविदुत्तमः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः वैकुण्ठः पुरुषः पुरुषः प्राणः प्राणः प्राणदः प्राणदः प्रणवः प्रणवः पृथुः ऋतुः हिरण्यगर्भः हिरण्यगर्भः शत्रुघ्नो शत्रुघ्नो व्याप्तो व्याप्तो वायुरधोक्षजः वायुरधोक्षजः वैकुण्ठः पुरुषः प्राणः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः व्याप्तो वायुरधोक्षजः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः ऋतुः सुदर्शनः कालः कालः परमेष्ठी परमेष्ठी परिग्रहः परिग्रहः उग्रः संवत्सरो उग्रः संवत्सरो दक्षो दक्षो विश्रामो विश्रामो विश्वदक्षिणः विश्वदक्षिणः ऋतुः सुदर्शनः कालः
ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विश्रामो विश्वदक्षिणः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारः विस्तारः स्थावरस्थाणुः स्थावरस्थाणुः प्रमाणं प्रमाणं बीजमव्ययम् बीजमव्ययम् अर्थोऽनर्थो अर्थोऽनर्थो महाकोशो महाकोशो महाभोगो महाभोगो महाधनः महाधनः विस्तारस्थावरस्थाणुः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः महाभोगो महाधनः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णः अनिर्विण्ण स्थविष्टो भूर्धर्मयूपो स्तविष्टो भूर्धर्मयूपो महामखः महामखः नक्षत्रनेमिर्नक्षत्री नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः क्षमः क्षामः समीहनः समीहनः अनिर्विण्णः अनिर्विण्ण स्थविष्टो भूर्धर्मयूपो स्तविष्टो भूर्धर्मयूपो महामखः महामखः नक्षत्रनेमिर्नक्षत्री नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः क्षमः क्षामः समीहनः अनिर्विण्णस्तविष्टो भूर्धर्मयूपो महामखः अनिर्विण्णस्तविष्टो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो यज्ञयुज्यो महेज्यश्च महेज्यश्च क्रतुः सत्रम् क्रतुः सत्रम् सताङ्गतिः सताङ्गतिः सर्वदर्शी सर्वदर्शी विमुक्तात्मा विमुक्तात्मा सर्वज्ञो सर्वज्ञो ज्ञानमुत्तमम् ज्ञानमुत्तमम् यज्ञयुज्यो महेज्यश्च यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम्
सर्वज्ञो ज्ञानमुत्तमम् यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुव्रतः सुमुखः सुमुखः सूक्ष्मः सूक्ष्मः सुघोषः सुघोषः सुखदः सुखदः सुहृत् सुहृत् मनोहरो मनोहरो जितक्रोधो जितक्रोधो वीरबाहुर्विदारणः वीरबाहुर्विदारणः सुव्रतः सुमुखः सूक्ष्मः सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः वीरबाहुर्विदारणः सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववशो स्वापनः स्ववशो व्यापी व्यापी नैकात्मा नैकात्मा नैककर्मकृत् नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सलो वत्सलो वत्सी वत्सी रत्नगर्भो रत्नगर्भो धनेश्वरः धनेश्वरः स्वापनस्ववशो व्यापी स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः रत्नगर्भो धनेश्वरः स्वापनस्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ఈ శ్లోకాలని నేర్చుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు మీకు కొన్ని అనుమానాలు కలగచ్చు. కలిపి చదువుతున్నప్పుడు ఒకలాగా పలుకుతున్నారు కొన్ని అక్షరాలు, విడదీసినప్పుడు ఒకలాగా, అంటే విడదీసినప్పుడు కొన్ని చోట్ల విసర్గ పలుకుతున్నాం, కలిపినప్పుడు ఆ విసర్గ పలకట్లేదు. ఈ అనుమానాలన్నిటికీ కూడా మీకు సమాధానం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇది నేర్పించడానికంటే ముందు మనం భావం చెప్పాం కదా ఈ వీడియో స్టార్టింగ్లో, అది వింటే మీ అన్ని అనుమానాలు సందేహాలు కూడా తీరిపోతాయి. ఉదాహరణకి ఇక్కడ మన 49వ శ్లోకం తీసుకుంటే మనం విడదీసి చెప్పేటప్పుడు సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః అని పలికాం. అదే అంత లైన్ని కలిపి మనం పలికేటప్పుడు ఆ విసర్గలు ఉండవు. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ అని పలుకుతాం. అంటే మీరు ఆ ముందు భావం అంతా కూడా తెలుసుకుంటే మీకు నామాలు ఏంటో, ఆ శ్లోకంలో చెప్పబడిన నామాలు ఏమిటో అర్థమవుతాయి. ఆ నామాల్ని కలిపి చదివినప్పుడు అక్షరాలను ఎలా పలకాలో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇది నేర్చుకోవడానికంటే ముందు మీరు ఒకసారి ముందు ఉన్న వీడియో మొత్తం భావాన్ని విని ఆ తర్వాత ఇది నేర్చుకోండి. అప్పుడు మీరు అర్థయుక్తంగా భావయుక్తంగా ఈ శ్లోకాలను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు నేర్చుకున్న ఈ 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు 10 శ్లోకాలని ఒకసారి కలిపి పాడుకుందాం. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహః
వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్ధిః పరమస్పష్టస్తుష్టः పుష్టः శుభేక్షణः రామో విరామో విరతో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణः ప్రాణదः ప్రణవः పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుः సుదర్శనः కాలः పరమేష్ఠి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖः నక్షత్రనేమిర్నక్షత్రి క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజ్యశ్చక్రతుः సత్రం సతాంగతిः సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతः సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనస్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఇక ఇలాంటి శ్లోకాలు పాటలు ఇవన్నీ మరిన్ని మీరు నేర్చుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని ఇలాంటి శ్లోకాలు స్తోత్రాలు భక్తి సంపద సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.